ఈనాడులో కావచ్చు, మొన్న ఆంధ్రజ్యోతిలో కావచ్చు, వివిధ రకాలుగా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఏదో మోహన్ రెడ్డికి ఇది రాలేదు, మోహన్ రెడ్డి వేరే చూపులు చూస్తున్నాడని వేరే వేరే మాటలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఒకటి, పార్టీ వదిలిపోయేటువంటి ప్రచారం అనేది ప్రతిపక్షాల కుట్ర. మాలో మధ్యలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి, ప్రజలను కన్ఫ్యూజ్ చేసి, కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేసి లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో వాళ్ళందరూ చేస్తున్నటువంటి కుట్ర. ప్రాణం పోయినా సరే పార్టీ మారే ప్రసక్తి ఉన్నది ఉండదు. జగనన్నతోనే ఉంటాము, జగనన్నను వదిలిపోయే ప్రసక్తి లేదు. జగనన్నను వదిలిపోయే పరిస్థితి రావాలంటే రాజకీయాల నుంచి మానుకోవాలనుకున్నప్పుడు మాత్రమే పార్టీ వదిలిపెడతాం తప్ప రాజకీయాలలో ఉన్న రోజులు ఇదే పార్టీలో ఉంటాం, జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాం. దాంట్లో సెకండ్ థాట్ అనేది ఉండదు. రెండోది, ఏదో పోస్ట్ రాలేదు, నిర్లిప్తత ఉన్నారు అనే దాంట్లో సరే మా కార్యకర్తలు మా నాయకులు అయితే కొంతవరకు రావాలి, మా అన్నకు కూడా ఏదైనా పొజిషన్ రావాలి అని ఆశించిన మాట వాళ్ళు ఆశించడంలో తప్పు లేదు. అది రాలేదనేటువంటి కొంత బాధను వ్యక్తం చేసినారు తప్ప ఇంతియాజ్ గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా మా అన్నకు కూడా ఏదన్నా వచ్చింటే బాగుండు, మీరు కూడా ట్రై చేయండి అని చెప్పడం వరకే కానీ రాలేదు మీకు చెయ్యము, లేకుంటే మేము సహాయ నిరాకరణ చేస్తాము అనేటువంటి వర్డ్స్ ఎప్పుడు మా వాళ్ళు మాట్లాడరు. ఎప్పుడైనా సరే మా క్యాడర్ దగ్గర ఉండేది ఏమంటే డిసిప్లిన్ ఉంది. మమ్మల్ని కాదని పార్టీకి నష్టం వచ్చే కార్యక్రమం కానీ, పార్టీకి చెడ్డ పేరు వచ్చేది కానీ, నాకు చెడ్డ పేరు వచ్చే కార్యక్రమం వాళ్ళు కూడా ప్రాణం పోయినా చేయరు. ఏదనంటే వాళ్ళు డైరెక్ట్ నాతో కొట్లాడతారు తప్ప బయట పార్టీ గౌరవం కానీ, పార్టీ పరిస్థితికి ఇబ్బంది వచ్చేటువంటిది కానీ చేసే ప్రసక్తి మా క్యాడర్లో ఎవరికి లేదు. పోనీ అట్లా డబ్బులకు కానీ, అట్లా మా వాళ్ళు పదవులని అడగడంలో కానీ ఎప్పుడు కూడా లేదు. మా వాళ్ళు ఆ ఆలోచన అనేటువంటి కార్యకర్తలు, నాయకులు మా దగ్గర ఒక్కరు కూడా లేరు. ఎంతసేపు ఉన్న పార్టీకి పనిచేయాలి, అన్న చెప్పిన పని చేయాలనే ఆలోచన ఉండే వాళ్ళే మా దగ్గర ఉండేటువంటి వాళ్ళంతా. ఇన్ని రోజులు వాళ్ళకి ఎటువంటి పోస్టింగ్లు లేకుండా ఏ రోజు ఒక్కరు కూడా టంగ్ స్లిప్ కాలేదు, మాకు రాలేదు మాకు కావాలి అని. నేను ఒకసారి ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు ఉన్నాను, ఎమ్మెల్సీగా మాకు రాలేదు మాకు కావాలి అని. నేను ఒకసారి ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు ఉన్నాను, ఎమ్మెల్సీగా సంవత్సరం ఉన్నాను. నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా లోకల్ బాడీ ఎలక్షన్లలో గెలిచిన తర్వాత 1 సంవత్సరంకే నేను ఎమ్మెల్సీగా రాజీనామా చేసి 5 సంవత్సరాల పదవీ కాలాన్ని కూడా వదిలిపెట్టుకొని ఆ రోజు పార్టీలో చేరడం జరిగింది. అట్లా త్యాగం చేయాలంటే మొట్టమొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం త్యాగం చేసిన వ్యక్తులు పదవిని వదిలిపెట్టింది ఎవరంటే ఒక ఎస్వి మోహన్ రెడ్డి ఫస్ట్. తర్వాత ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై అయినారు, వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యేలు అవుతారు. కానీ నేను ఎమ్మెల్సీ కానని తెలిసిన పదవిని వదిలిపెట్టి ముందరకు వచ్చినాం. అంతేగాని ఆ 2 పోస్టులు చేసిన తర్వాత ఒక పార్టీ ప్రెసిడెంట్ పోస్ట్ అనేది అదేదో పెద్ద పోస్టు, అది ఆశించినాను అది రాలేదని వేరే ఆలోచన చేస్తున్నారు, నిస్పృహలు ఉన్నారు అనేటువంటి ఆలోచన లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తాడు. ఎప్పుడే కానీ పదవుల కోసమో లేకుంటే పోస్టింగ్ల కోసమో రాజకీయాలలో ఎప్పుడు లేవు. ఏదైనా నమ్ముకునే సిద్ధాంతం కోసం ఉంటాం, ప్రజల కోసం పనిచేస్తాం, కార్యకర్తలను కాపాడుకునే దాంట్లో ముందుంటాం తప్ప మాకు పదవులు కావాలని ఏ రోజు లేదు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా మీరు పైన నాయకులను కూడా అడగచ్చు, రామకృష్ణారెడ్డి గారిని కానీ లేదంటే పైన ఉన్నటువంటి ఇతర జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, ఇక్కడ జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి రామయ్య గారిని కానీ ఏ రోజు ఒక చిన్న పోస్టింగ్ నాకు కావాలి అనేటువంటిది
ఎప్పుడు అడగలేదు. ఇంకా నా కార్యకర్తలకు ఇవ్వండి, వాళ్ళకు కూడా కొన్ని పోస్టులు ఇవ్వండి అని అడగడం జరిగింది తప్ప ఏ రోజు నాకు కావాలని అడగలేదు. ఒక ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా చేసిన తర్వాత నేను అడిగే పోస్టులు ఏం పెద్దగా ఉండవు. ఒక వ్యక్తికి ఒక పోస్టుతో గౌరవం వస్తుంది అనేటువంటి నమ్మేటండి కాదు. మన గౌరవం బాగంటే పోస్టుకు వస్తుంది. అది పోస్టుతో గౌరవం వస్తుందంటే చాలా మంది పార్టీకి ఎక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు, చాలా మంది చైర్మన్లు అయినారు, చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళందరికీ ఎంత గౌరవం ఉందో నాకు అంత గౌరవం ఉంది పోస్టు లేకుండా. కాబట్టి ఈ పోస్టుల గురించి నేనేదో దూరంగా ఉండాను, చేయడం లేదు అనేటువంటిది లేదు. ఈరోజు ఈనాడులో వచ్చింది ఏదో 3 ముక్కలాట 4 ముక్కలాట అని. ఫ్యాన్కు ఉండేది గాలి రావడానికి 3 ఉన్నాయి, అది 3 ముక్కలంటే 3 రెక్కలంటే మొత్తము 3 కోట్ల మంది ఓటర్లు అనేది లెక్క. కానీ 3 వర్గాలు ఉన్నాయి, 4 వర్గాలు ఉన్నాయని ఎక్కడ లేదు. వర్గాలు ఒకటే కమిటెడ్గా ఖచ్చితంగా. ఎందుకంటే పదవులకు ఆశించేటట్టుకుంటే ఆ రోజున 6 సంవత్సరాలు ఎమ్మెల్సీ కొట్టే 10 వదలకాల్సిన కష్టపడిన ప్రతి నాయకునికి కూడా న్యాయం జరుగుతుంది. అది కొంచెం టైం ఎక్కువ తక్కువ టైం పట్టొచ్చేమో కానీ ఎవరికి అన్యాయం జరగదు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.